సేమ్ టైం బీసీ బిల్లుతో పాటే ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా ఉండాలి దానికి చట్టం ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ ఉండాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉంటే సో వర్గీకరణ 3 దశల్లోనే ఉంటుందని చెప్పి షమీమ్ అఖ్తర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో మందకృష్ణ మాదిగ గారు స్టిల్ ఇప్పటికి కూడా అంశాన్ని లైమ్లైట్లో ఉంచి ఏబిసిడి వర్గీకరణలో మాల సామాజిక వర్గానికి ఇతర కులాలను అటాచ్ చేశారు, కానీ ఇతర కులాల సంఖ్య తక్కువ ఉంది. సో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ కులాలని అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక గ్రూప్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏకి సంబంధించినటువంటి కులాల విషయంలో ఉపకులాల విషయంలో కూడా కొద్దిగా తారతమ్యాలు ఉన్నాయనేటువంటి చర్చ ఆయన తీసుకొచ్చిండు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటైతే నిజంగా మందకృష్ణ మాదిగ ఓపికకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. గ్రేట్ అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మాదిగ జాతి బిడ్డలంతా ఇవాళ మందకృష్ణ మాదిగ కళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. దశాబ్దాల ఓపిక, ఎంతో పోరాటం, ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు, ఎన్నో జైలు జీవితాల తర్వాత మందకృష్ణ మాదిగ తన ఉద్యమాన్ని తీరాన్ని చేర్చిండు. ఇవాళ వర్గీకరణ అనేటువంటి ఉద్యమంలో సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పిన పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ ఎక్కడ అవకాశం ఉన్నా తన వాదాన్ని నిలబెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేసిండు. అటు రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన ద్వారా చేపించాలనుకుండు, చంద్రబాబు ద్వారా చేయించాలనుకుండు, నరేంద్ర మోడీ ద్వారా కూడా ఆఖరికి నరేంద్ర మోడీ సభలో కన్నీళ్లు పెట్టుకొని నా జాతి ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు పడాలని చెప్పి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసిండు. సో మొత్తానికి మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటం ఫలించి చట్ట రూపంలో ఇక్కడ రాబోతా కళ సాకారం కాబోతా ఉంది. మందకృష్ణ మాదిగ పోయేటువంటి జర్నీలో చాలామంది పడవలు దిగి వెళ్ళిపోయారు, ఎక్కడోడక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఒంటరైనా సరే కానీ తన సమాజాన్ని ఎంట పెట్టుకొని పోయిండు తప్ప తను దిగలే, తను కాడి ఎత్తేసిన వాళ్ళు ఎక్కడోడక్కడ వెళ్ళిపోయి ఇవాళ తీరం చేరగానే నేనే చేసిన అని మళ్ళా ఎంటర్ అవుతా ఉన్నారు. సరే అది వేరే కార్యక్రమం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ లేని ఈ రిజర్వేషన్ పోరాటం అసలు ఊహించలేదు. అది అసలు మందకృష్ణ మాదిగ వల్లనే సాధ్యమైంది. ఒక రకంగా మాదిగలకు ఆత్మగౌరవాన్ని 100% రైట్. వాస్తవానికి ఎన్ని చెప్పుకున్నా మందకృష్ణ మాదిగ ఏ రోజు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోలే. మాదిగ జాతిని చీల్చాలని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఖతం చేయాలని అనేక శక్తులు పనిచేసినాయి, రకరకాల వర్గాలను సృష్టించినాయి. బుడ్డోడు కానించి పెద్దోడు దాకా అందరు ప్రయత్నం చేశారు, కానీ తను నిలబెట్టిన పోయి హ్యాట్సప్ మొనగాడు మందకృష్ణ మాదిగ. ఇలా ఎవరి కాళ్ళు మొక్కిండా కాళ్ళ వేలబడ్డా కానీ తన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచం ముందు పెట్టి న్యాయం జరిగే దిశగా తన ప్రయత్నాలు కొనసాగించాడు. దట్ ఈజ్ మందకృష్ణ మాదిగ గురించి రాసుకుంటే ఒక 100 పుస్తకాలు రాయొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి బీసీ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. అంత గొప్ప వ్యక్తి. మాదిగల కోసమే కాదు, సామాజిక ఉద్యమాలన్నింటిలో ఉన్నాడు ఆయన. అగ్రవర్ణాలకు జరిగిన అన్యాయంలో కూడా ఆయనే ముందున్నాడు. వాళ్ళ పక్షాన. సో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ పోరాటం చేసిండో ఈ పోరాట ఫలితంగానే ఇలా కనీసం మాదిగల ఇళ్లల్లో కొంత ఆనందాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలంతా మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతను చూపిస్తూ ఉన్నారు. మా కోసం కొట్లాడినావు నువ్వు, మా జాతుల కోసం కొట్లాడినావు, అనేక సార్లు అవమానాలు ఎదుర్కొన్నావు, ఎంతోమంది అవమానించినా కూడా ఒకడొకడు నడిమిట్లా కొనేళ్ళకు ముందుకే ఇడిచిపెట్టి ఎక్కడోడక్కడ పోయి తీరా ఇయ్యాల నా వల్లనే ఇది జరిగిందని దొంగ మాటలు చెప్తా ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళకు మార్కెట్లో ఏమీ లేదు, ఏం కథ లేదు. ఇక ఓవైపు మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమం తీరాన్ని చేరింది, మరోవైపు బీసీ ఉద్యమం తీరాన్ని చేరాలి. బీసీ ఉద్యమం కూడా తీరాన్ని చేరడం కోసం అందరినీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మంచి కోరే ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సినటువంటి తరుణం ఇది. సో ఈ ఉద్యమాన్ని కూడా దెబ్బకొట్టడానికి, ఈ ఉద్యమంలో కూడా జ్వరబడడానికి రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల అంటే వాళ్ళ జాతులకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే అది వేరే టాపిక్. కానీ బీసీ ప్రజలారా,
కొంతమంది దళారులు, కొంతమంది నయవంచకులు, కొంతమంది పగటేసగాళ్ళు వస్తారు. ఆ పగటేసగాళ్ళ దుకాణాలను మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆడో డబ్బా తెరుచుకొని తయారున్నారు కదా. అయ్యో మరి బీసీ ఉద్యమం వస్తే మరి మా డబ్బాలు ఏం కావాలంటే అటు దళితులు అనుకుంటే దళితుల కాడ మొత్తం మందకృష్ణ మాదిగ గారంట దళితులంతా ర్యాలీ అయిపోయారు. ఇక ఈ దుకాణాల గిరాకీ లేదు, ఏం చేయాలనేటువంటి సంశయంలో ఉన్నారు. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఇటువంటి ఏది చీటర్లతోటి, కొంతమంది చీటర్లతోని బయటికి ఓ పెద్ద సూపర్ మ్యాన్ లెక్క కనిపిస్తూ ఉంటారు కానీ లోపటంతా చీటర్లే ఉంటారు. అటువంటి వ్యక్తులతోని బీసీ ఉద్యమం చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఏ తరీకాలోనైతే జరిగిందో హింసకు తావు లేకుండా బీసీ ఉద్యమాన్ని కూడా అంతే వేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి సమయమాసనమైంది.